ఆటమ్ ఇన్ మై హార్ట్ ఎపిసోడ్ 5 కంటిన్యూషన్. ఇంకా ఇంతలో హీరో వాళ్ళు అరే హంతసక్ నువ్వెప్పుడు వచ్చావురా అనుకుంటూ వస్తారు. కానీ లోపలికి వచ్చేసరికి ఎన్సు కూడా అక్కడ ఉండడం చూసి హీరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా ఎన్సు కూడా వెంటనే హీరోని చూసి బ్రదర్ అని ఏడ్చి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న ఎన్సుని చూసి ఒకసారిగా హీరో వెంటనే యూన్ ఎన్సు అని తన ఇంటి పేరుతో పిలుస్తాడు. అలాగే హంతసక్ కూడా ఒకేసారి ఎన్సు అసలు ఇంటి పేరుతో అంటే చాయ్ ఎన్సు అని పిలుస్తాడు. ఈ పేర్లు విని ఒక్కసారిగా అక్కడున్న మిగిలిన వాళ్ళు షాక్ అవుతారు. అంటే ఎన్సు ఇంటి పేర్లు 2 రకాలుగా ఉన్నాయని వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా నెక్స్ట్ కొంచెం సేపటికి హంతసక్ అలాగే యూమి ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇంకా హంతసక్ యూమితో తప్పు నాదే, ఎన్సుని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ తను ఎందుకు ఏడుస్తుందో తెలియదు నాకు అని అంటాడు. ఇంకా ఎన్సు కూడా తన రూమ్కి వెళ్ళి తన గదిని అంతా చూసుకుంటూ ఉంటుంది. అలాగే విండో దగ్గరకు వెళ్ళి ఒకప్పుడు తను రాసుకున్న పేరుని విండో కట్టెన వెనక తను రాసుకున్న పేరుని చూసి ఏడుస్తూ ఉంటుంది. అది కూడా ఏం రాస్తుందంటే ఇది ఎన్సు రూమ్ అని రాసి ఉంటుంది. అలా తన రూమ్ చూసుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంతలో తన బ్రదర్ వస్తాడు. ఇంకా హీరో చిన్నప్పుడు ఎలా మాట్లాడేవాడో అలా మాట్లాడి ఎన్సుని నవ్విస్తాడు. ఆ విధంగా ఎన్సు అలాగే హీరో ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆ విధంగా ఈవినింగ్ అయినప్పుడు ఆ నలుగురు కలిసి అంటే హీరో అలాగే హంతసక్ అలాగే యూమి అలాగే ఎన్సు ఇలా నలుగురు కలిసి వాళ్ళ ఇంటి దగ్గర బయట ఫుడ్ రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా యూమి ఎన్సుతో ఏంటి ఎన్సు చూస్తుంటే నువ్వు నీ కజిన్ కి చాలా దగ్గర మనిషిలా కనిపిస్తున్నావు, మీరిద్దరు ఒకరినొకరు చూసుకుని ఎంతగానో బాధపడుతున్నారు అని అంటుంది. అందుకు ఎన్సు ఏమి లేదు యూమి, అదంతా ఏం లేదులే, కానీ ఇంతకీ నువ్వు మా కజిన్ ని ఎలా కలుసుకున్నావు అని అడుగుతుంది. అందుకు యూమి మేమిద్దరం అమెరికాలో ఉన్నప్పుడు కలుసుకున్నాము. అదేంటంటే నేను ఆర్ట్ స్కూల్లో చదివేటప్పుడు మీ కజిన్ ని కలిశాను. మొదట నేను హంతసక్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, తర్వాత నేను యున్జున్స్ ని కలిశాను అని అంటుంది యూమి. అందుకు ఎన్సు ఓ అవునా అని అంటుంది. ఇంకా యూమి వెంటనే నీకు తెలుసా ఎన్సు, మా పరిచయం మొదట ఎలా జరిగిందో తెలుసా? అది ఎలాగంటే మీ కజిన్ ఉన్నాడు కదా, అతను ఫస్ట్ లో ఏమీ మాట్లాడేవాడు కాదు. అప్పుడు నేనంటే ఇష్టం లేక నాతో మాట్లాడడం లేదేమో అనుకున్నాను. అయితే సడన్ గా ఒక రోజు ఏం జరిగిందంటే జున్సు వచ్చి సడన్ గా నన్ను నువ్వు మళ్ళీ తిరిగి పుట్టాలంటే ఎలా పుట్టాలనుకుంటున్నావు అని అడిగాడు. అదే మొదట నన్ను అడిగిన ప్రశ్న తను అని అంటుంది. అప్పుడు ఎన్సు అవునా, మరైతే నువ్వు దానికి ఏం సమాధానం చెప్పావు యూమి అని అంటుంది. అందుకు యూమి అప్పుడు నేను తనతో ఒక చెట్టులా పుట్టాలనుకుంటున్నాను అని చెప్పాను అని అంటుంది. ఆ మాట విని ఎన్సు ఒకసారిగా షాక్ అయ్యి చిన్నప్పుడు తన బ్రదర్ అలాగే తన మధ్య జరిగిన సంభాషణని గుర్తు చేసుకుంటుంది. అంటే తను కూడా చిన్నప్పుడు మరలా జన్మంటూ ఉంటే చెట్టులాగా పుడతాను అన్న మాటల్ని ఎన్సు గుర్తు చేసుకుంటుంది. ఇంకా యూమి ఈ విధంగా కలిసాము మేమిద్దరం అని అంటుంది. అయితే వీళ్ళిద్దరి మాటల్ని వాళ్ళిద్దరూ వినరు. అలాగే హీరో హంతసక్ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హంతసక్ కూడా సడన్ గా హీరోతో ఇదిగో చూడు జున్సు, నేను ఎన్సుని నిజంగా ఇష్టపడుతున్నాను. మొదట నేను ఇష్టపడకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. తనని ఎంతగానో ఇష్టపడుతున్నాను అని అంటాడు. అప్పుడు హీరో షాక్ అయ్యి మరి నీ విషయాన్ని ఎన్సుతో చెప్పావా, తనేమంది అని అంటాడు. అందుకు హంతసక్ చెప్పాను, కానీ ఎన్సు ఇంతవరకు నాకేం సమాధానం చెప్పలేదు. అయితే నేనేం చేయాలనుకుంటున్నానంటే తనకి ఎలాగైనా నా ఇష్టాన్ని చూపించి తనని నేనొక్కడినే సంతోష పెట్టగలనని చూపించాలనుకుంటున్నాను. అందుకే జున్సు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నేను తనతో డేట్ చేయొచ్చా అని అంటాడు. అప్పుడు హీరో ఇదిగో చూడు హంతసక్, ఇప్పుడు నేను వద్దు అన్నాననుకో తన్ని మర్చిపోతావా అని అంటాడు. అందుకు హంతసక్ లేదు, అలా ఎలా మర్చిపోతాను, ఇప్పుడైనా నిన్ను పర్మిషన్ అడగడం లేదు, కాకపోతే నువ్వు నా ఫ్రెండ్గా నాకు హెల్ప్ చేస్తావని నీతో చెప్తున్నాను జున్సు, నువ్వే చెప్పు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు హంతసక్ హీరోని. ఇంకా హీరో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఈ విధంగా నైట్ టైంకి ఆ నలుగురు కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా ఆ నలుగురు కూడా ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, మనం రేపు వెళ్దామని అందరూ అనుకుంటారు. అలా తింటున్నప్పుడు హంతసక్ హీరోని అలాగే ఎన్సుని చూసి ఇంతకీ మీరిద్దరు అమ్మ తరపు బంధువులా లేక నాన్న తరపు బంధువులా అని అడుగుతాడు. ఈ మాట విని హీరో అలాగే ఎన్సు ఇద్దరు షాక్ అవుతారు. ఇంకా హీరో వెంటనే ఇప్పుడు ఆ విషయం ఎందుకురా అని అంటాడు. ఇంకా యూమి వెంటనే లేదు మీ ఇద్దరి పేర్లు ఒకరి పేరు ఎన్సు ఒకరి పేరు జున్సు, కాబట్టి మీరిద్దరు మీ నాన్న తరపు బంధువులు అయి ఉంటారు అవునా కాదా అని అంటుంది. అందుకు హీరో ఈ విషయం వదిలేసేయండి అన్నాను కదా అని టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇంతకీ ఇందాక మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని అంటాడు హీరో. అందుకు యూమి ఏం లేదు జున్సు, మన ఇద్దరం ఎలా కలుసుకున్నామో చెప్పాను అని అంటుంది. ఇంకా ఈ మాట విని హంతసక్ నవ్వి అరే ఆ విషయమా, ఆ విషయం అయితే నాకు కూడా తెలుసు. అవును యూమి, జున్సు నిన్ను అడిగాడు కదా నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావని, అప్పుడు నువ్వు చెట్టులా పుడతానని చెప్పావు కదా అని చెప్పి హంతసక్ నవ్వుతాడు. ఈ సంభాషణ విని
హీరో ఒకసారిగా షాక్ అవుతాడు. ఇంకా ఎన్సు కూడా సైలెంట్ గా నవ్వుతూ ఉంటుంది. ఇంకా హంతసక్ వెంటనే ఇదిగో చూడు ఎన్సు, నిన్ను అడుగుతున్నాను, మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వెలా పుట్టాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అందుకు ఎన్సు ముందు షాక్ అయ్యి వెంటనే నేను జున్సుకి సిస్టర్ గా పుట్టాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు హంతసక్ ఎంత బాగా చెప్పావు ఎన్సు. ఈ మాట విని జున్సు కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. ఎరా అవునా అని అంటాడు హంతసక్. అందుకు హీరో అవునరా అని అంటాడు. తర్వాత ఎవరి జంటలు వాళ్ళుగా కూర్చుంటారు. అంటే హీరో అలాగే యూమి ఒక చోట కూర్చుంటే హంతసక్ అలాగే ఎన్సు ఒక చోట కూర్చుంటారు. ఇంకా హంతసక్ ఎన్సుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అది చూసి హీరో ఎంతగానో బాధపడతాడు. ఇంకా హీరోని చూసిన యూమి ఏంటి జున్సు అలా చూస్తున్నావు, వాళ్ళిద్దరూ చూస్తుంటే నిజమైన కపుల్ లాగా ఉన్నారు కదా, ఏమంటావు అని అంటుంది. అందుకు హీరో అవును అని అంటాడు. ఇంకా ఎన్సు కూడా యూమితో ఉన్న తన బ్రదర్ని చూసి ఎంతగానో బాధపడుతుంది. ఆ విధంగా ఒకరినొకరు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంకా నైట్ అయినప్పుడు హంతసక్ జున్సు బట్టలు వేసుకొని హాల్లోనికి వస్తాడు. ఇంకా హంతసక్ యూమితో ఏంటి యూమి ఇక్కడే కూర్చున్నావు అని అంటాడు. అందుకు యూమి ఏం లేదు హంతసక్, జున్సు వాకింగ్ కోసమని బయటకు వెళ్ళాడు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను, ఇంతకీ ఎన్సు ఎక్కడుంది అని అంటుంది. అందుకు హంతసక్ ఏమో నాకు తెలీదు, తను నాకు కూడా కనిపించలేదు అని అంటాడు. అనుకున్నట్లుగానే హీరో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా ఎన్సు కూడా చిన్నప్పుడు ఎప్పుడు నిలబడే చోట నుంచొని ఉంటుంది. ఇంకా హీరో ఎన్సును చూసి తన దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరో ఎన్సుతో ఇదిగో చూడు ఎన్సు, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చే ఎక్కువగా ఏడ్చేదానివి, నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినా నిన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి నువ్వు ఇక్కడే ఉండేదానివి, అలాగే మనం ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళాలంటే ఈ దారి గుండానే వెళ్ళే వాళ్ళం, నీకు గుర్తుందా అని అంటాడు. అందుకు ఎన్సు అవునా నాకు గుర్తులేదు అని అంటుంది. అందుకు హీరో అవునా నీకు నిజంగా గుర్తులేదా ఎన్సు, మరి అలాగైతే కనీసం నేనైనా నీకు గుర్తున్నానా అని అంటాడు. అప్పుడు ఎన్సు ఒక్క నిమిషం ఆలోచించి నిజం చెప్పాలంటే నాకు అంతగా గుర్తులేదు, ఏదో కొంచెం కొంచెం గుర్తుంది, ఎందుకంటే నేను వాడిని మర్చిపోవాలని ఎంతగానో ప్రయత్నించాను. అలా ఎందుకు చేశానంటే అవన్నీ కూడా చాలా అందమైన సంతోషకరమైన జ్ఞాపకాలు, కానీ ఇప్పుడు నేను అటువంటి పరిస్థితుల్లో లేను కాబట్టి ఆ సంతోషకరమైన జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోవాలని నాకు నేనుగా ఎంతగానో చెప్పుకున్నాను, నాకు తెలిసి ఇప్పటికీ వాటన్నిటిని మర్చిపోయానని అనుకుంటున్నాను అని నవ్వుతూ అంటుంది ఎన్సు. ఈ మాటలన్నీ విని హీరో చాలా బాధపడతాడు. ఇంకా ఎన్సు మళ్ళా వెంటనే ఇదిగో చూడు బ్రదర్, నిజం చెప్పాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది, ఎంత కష్టంగా ఉండేదంటే నీతో అమ్మతో నాన్నతో ఉన్న సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి వీలు లేనంతగా కష్టాన్ని అనుభవించాను అని అంటుంది ఎన్సు. ఇంకా ఎన్సు వెంటనే ఏడుస్తూ అందుకే ఇవన్నీ నాకు గుర్తులేదు అని అంటుంది. ఇంక ఈ మాటలతో హీరో కూడా ఏడుస్తాడు. ఇంకా తర్వాత వెంటనే హీరో నిన్ను చిన్నప్పుడు వీపుని ఎక్కించుకుని వెళ్ళేవాడిని కదా, ఆ పాత జ్ఞాపకాల్లో ఒకటిగా ఇప్పుడు నేను తీసుకుని వెళ్తాను రా, నా వీపు ఎక్కువ తీసుకుని వెళ్తాను అని అంటాడు హీరో. అప్పుడు ఎన్సు చాలా సంతోషంగా హీరో వీపు ఎక్కుతుంది. ఇంకక్కడ ఇంటి దగ్గర హంతసక్ అలాగే యూమి ఇద్దరు కూడా హీరో అలాగే ఎన్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా హంతసక్ జున్సు ఎక్కడున్నా వచ్చేస్తాడు, కానీ నాకు ఎన్సు గురించే టెన్షన్ గా ఉంది, తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అంటాడు. ఈలోగా వాళ్ళు రోడ్డు వైపు చూస్తూ ఉండగా ఎవరో అమ్మాయి వస్తున్నట్లు కనపడుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేది ఎన్సుయేనా అని అనుకుంటూ ఉంటారు. నిజానికి అప్పుడు వచ్చింది ఎన్సు కాదు, యూన్ షినాయ, అంటే హీరో సొంత సిస్టర్. ఇంకా హంతసక్ అలాగే యూమి ఇద్దరు కూడా ఒకేసారి షినాయ నువ్వు వచ్చావా అని అంటారు. ఇంకా షినాయ వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ హంతసక్ దగ్గరకు వెళ్ళి తన్ని పట్టుకొని హంతసక్ బ్రదర్ నువ్వేనా, నిన్ను నేను చాలా మిస్ అయ్యాను, నాకు కనీసం ఫోన్స్ కూడా చేయడం లేదు, ఇంతకీ ఎలా ఉన్నావు అని అంటుంది. ఇంకక్కడ హీరో అలాగే హీరోయిన్ వస్తూ ఉంటారు. ఇంకా ఎన్సు హీరోతో బ్రదర్ నేను చాలా బరువుగా ఉన్నానా అని అంటుంది. అప్పుడు హీరో లేదు అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి చెప్పు, అదేంటంటే బ్రదర్ నీ దృష్టిలో నేను 3వ వరుసలో ఉన్నానా అని అంటుంది. అందుకు హీరో ఏంటి నాకు అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు ఎన్సు అదే బ్రదర్, నీకు ఇష్టమైన వాళ్ళలో అమ్మను తీసేసామనుకో, నెక్స్ట్ నీకు యూమి అంటే ఇష్టం, నెక్స్ట్ షినాయ అంటే ఇష్టం ఉండుంటుంది, తర్వాత నేను ఉంటాను కదా నీకు ఇష్టమైన వాళ్ళలో అని అంటుంది. అందుకు హీరో లేదు నువ్వు 3వ దానివి కాదు అని అంటాడు. అప్పుడు ఎన్సు కనీసం నేను 3వ ప్లేస్లో కూడా లేనా అని అంటుంది. అందుకు హీరో నవ్వి మరైతే నీ సంగతి చెప్పు ఎన్సు, నీ దృష్టిలో నేనెక్కడున్నాను అని అంటాడు. అందుకు ఎన్సు నువ్వు ఇలాంటి ప్రశ్న నన్ను అడగాల బ్రదర్, చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా, నువ్వెప్పుడు నాకు ఫస్టే ఉంటావు కదా అని అంటుంది. ఇంకా ఈ మాట విని హీరో షాక్ అయ్యి నడవకుండా అంతే ఆగిపోతాడు. ఇంకప్పుడు ఎన్సు ఇక చాలు అని చెప్పి దిగుతుంది. ఇంకక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకక్కడ షినాయ ఇల్లంతా తిరుగుతూ హంతసక్ యూమి వాళ్ళతో మాట్లాడుతూ వస్తుంది. ఇంకా వాళ్ళు షినాయని మీ కజిన్ ఉంది కదా తనే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అని అంటారు. ఇంకా షినాయ ఒకసారిగా ఆశ్చర్యపోతూ కజినా, మాకెవరు కజిన్ అన్నారు, మాకు ఎలాంటి కజిన్స్ లేరే అని అంటూ ఉంటుంది. ఇంతలో ఎన్సు అలాగే హీరో అక్కడికి వస్తారు. ఇంకా షినాయ వెంటనే హాయ్ బ్రదర్ అని హీరోని చూసి అంటుంది. వెంటనే పక్కనే ఉన్న ఎన్సుని చూసి షాక్ అవుతుంది షినాయ. ఇంకా ఎన్సు కూడా షినాయని చూస్తుంది. ఇంకా హంతసక్ అలాగే యూమి ఆశ్చర్యంతో అంతే చూస్తారు.